ఇక్కడ దున్నయిదాసన కవి జ్ఞానమనే దేహమనేటి నారజీవి, స్వాభిమానమనే శేతాది వేలి, జ్ఞానమనేటి గుంజవాతి, అజ్ఞానమును వేదుండి దాటరా మాయలు దాటరా ఎల్లకాలం మాయమని ఎటాడుతూ ఉండాలి. ఈ నేను అనే అహం నుంచి ప్రజాఉద్యమంలోకి ప్రజల్లో భాగంగా క్రమంలోకి వచ్చిన మహాత్ములు వాళ్ళు చాలా నిజంగా నాకు అయినందుకే వాళ్ళు ప్రారంభమవుతున్నా బాధపడలేదు, సస్తులు త్యాగం చేస్తూ అంత సాహసం అని చెప్పినా ఆ చైతన్య క్రమాన్ని మనం కాపాడుకోవాలా. లేదు కాపాడుకోవాలప్పుడు నిన్నే ప్రజలు నీవు తప్ప ఇంకోటి చేస్తుందో ఉంటే ఉంది, కానీ నీవు ప్రజలే ఉండు. నీవు ప్రజల మాటలు కూడా నీవు కొత్తవు లోపల శివరం పుసపుసలు పెడితే ఈ నెలలు వస్తాయి 600 మంది ప్రజలే చెప్పాలి. నీవు చేసింది నేను చేసింది ఎంతకాలం పెట్టాను. సాంఘిక కార్తీక నైతిక మత ప్రాంతీయ అన్ని ఉద్యమ భావజాలాలు ఉద్యమాలు స్వప్రయోజనాలు దాగి ఉంటే తెలియని వాళ్ళు జనులు ఓడిపోతారు. దాన్ని ఎప్పుడు తినకుండా లేదు. అట్లా స్వప్రయోజనాలు ఉన్న ఎవరైనా సరే ఎదురించే ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో అస్థితి వచ్చింది. అట్లా పోయే క్రమంలో మేము పాటలు ఈ పాటల క్రమంలో పాట ఎదురు రాసిన ఆంధ్రలో నాకైతే ఆంధ్ర వాళ్ళు ఎట్లా మంటమండ ఆ పాటలు అంటే కంపతాలు చెట్లు కొట్టి అమ్ము కోని కడుపుని పోయే కాలం వచ్చినాయి చేతనమే తెలంగాణ సేరని వీడాయరా భూకంపము వచ్చి భూమి నట్టు రేగలు సౌకలు ఎర్రడొచ్చినాయి ఎర్రని దుక్కులు ఇసుకకు బారాయి ఇసుక భూములన్నీ ఉత్తదుమ్మైపాయి ముదిమగడ్డలు కూడా తెలంగాణ రొట్టి మద్దులాయరా పొయ్యాలి బామొచ్చి వరివల్ల మనిసింది రొట్ట పిలుసు చెట్టు గెట్టున వేగినవి తలిపరము దగ్గింది బెరికాలము మిగిలింది సెలకంతమరమయ్యి గొలుపు గొలుపయ్యింది కలమంద చెంబులు రా పాలామూరు కరువుకు పుడతాయరా బుక్కిచ్చి పోరుతుంటే ఒక్క కన్నామడి సిక్కగా వంకాయ కోటేసి నొట్టి పోయిందిరా నరిపనాటుకుంటే నొరిపోయినాదిరా నా సుపస్సని బావులా తెలంగాణ నా పరాలేరా కంటే కాను కొరకు సస్తే పొందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు. సాగుపుటి గల మధ్య తప్పని పెళ్లికి ఇళ్ళ సున్నాలేసి ఇగురంగా చేసి పెండి ఇళ్ళని కంట పాలేకలి కూడా 30 ఏళ్ళకైనా ముసలి తామొస్తాది నెలకు 3కు పైగా పీడిగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాలి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. ఆగస్టు మాసాన ఆసాలు అంత ఎత్తున నిండు తుంగిపోతా ఉంటే అంచున ఉన్నట్టి దేవరా కొండకు మంచి నిన్నను కూడా ముంచుకొనియరా. ఇబ్బంది ఈ పాట ఒకసారి డాక్టర్ బాగా నారాయణుడు ఆంధ్ర ముద్దాబాద్ ప్రత్యేక ఆంధ్ర జిందాబాద్ ప్రత్యేక తెలంగాణ జిందాబాద్ వాడు కూడా ఆ శ్రీకాకుళం పలాస పల్నాడు వాడు వేరుగా అనుకోని వాళ్ళు జిందాబాద్ అయితే వాళ్ళు వేరుగానికే ఒక ఉద్యమం మార్గదర్శకత్వం ఉండాలి. అంత నిగ్రహమైన నాయకత్వం ఉండాలి. అక్కడ పోతే రాయలసీమ పోతే 30 ఏళ్ళు నుండి ముఖం మీద ముఖం మనసులు వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. పల్నాడు శ్రీరాములు కానీ ఇంకోరు కానీ సమీక ప్రత్యేకంగా చేస్తున్నారు వాళ్ళకి హాయిగా దాటి
జడిపిలో ఉన్నా ఇక్కడ పాల్గొస్తున్నారు. మీటింగ్లో ఉన్నా ఇప్పుడు నేనైతే నిలబడలేదు. జడిపిలో మీటింగ్లో ఉన్నా కొద్దిగా ఆస్తితో ఉద్యమాలు జరుగుతున్న తానిషాలు ప్రధానమంత్రిలో మీటింగ్లో ఉన్నా నాకు కాసేపు తర్వాత ఫోన్ చేయి మీటింగ్లో ఉన్నా రేపు ఈ తెలంగాణ మన రాజు రాదు రాదులే, రేపు దళిత రాజు దళిత రాదు రాదంటే మంచి రాజ్యం ఆయన చెప్పిన మన జమ్ము జాంబో రావాలి. రాజంటే నీచు రాజులు లేదు ఇక్కడ ఉప్పుల మనసు దానికి కార్యక్రమం స్థానిక కాలంలో చెప్పి ఇక చైనా తెలుసుకుంటే ఎంత ఏం చేస్తుంది మొత్తం స్టేట్ క్యాపిటల్ రాదంటే రాజు వారి సేవ నలగపాయి ఎప్పుడైనా రాజు కాదు. రేపు వచ్చే సమాజం తెలంగాణ సమాజం ఇంత విరామం తర్వాత 800 ఫలితాలను వచ్చేది ఒక తెలంగాణ ప్రజాస్వామ్య లోకేదా సమాజంలో ఆ సమాజంలో చెప్పుకుని హక్కున్నా మరణ వీళ్ళు చర్చ ఇప్పుడు స్టాలిన్